కీర్తనల గ్రంథం 23వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా కాపరి. యేసుక్రీస్తు ఎవరు అంటే కాపరి. కొంచెం తగ్గించు. యేసుక్రీస్తు ఎవరు? కాపరి. ఆయన కాపరి. మరి ఇక్కడ యెహోవా అని ఉంది, యేసుక్రీస్తు నా కాపరి అని లేకుండా అని మీరు అనుకోవచ్చు. యేసు ప్రభు 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో ప్రార్థన చేస్తూ, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున నీవు నాకు అనుగ్రహించిన ప్రజలు కూడా ఏకమై ఉన్నట్లుగా దయచేయమని 17వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనంలో వ్రాయబడి ఉంది. పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండులాగున నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు నీవు అనుగ్రహించిన ప్రజలను కాపాడుము. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నాము. యెహోవా నా కాపరి. నేను యేసు ప్రభు కాపరి అని చెప్తున్నాను. యెహోవా అనే నామములో నుండే, ఆయనలో నుండి ఉద్భవించింది యేసుక్రీస్తు. తండ్రి నేను ఏకమై ఉన్నాం. నన్ను చూసేవారు నా తండ్రిని చూస్తారు. మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. ఆయన వేరు నేను వేరు కాదు. ఆయన నేను ఏకమై ఉన్నాం. 20వ వచనంలోను 22వ వచనంలోను యోహాను సువార్తలో అక్కడ ఆ విషయాలే రాయబడి ఉంటాయి. ఏ విషయాలు రాయబడి ఉంటాయి? తండ్రి నేను ఏకమై ఉన్నాము. తండ్రి వేరు కుమారుడి వేరు కాదు. యెహోవా నా కాపరి అంటే యేసుక్రీస్తు నా కాపరి అని అర్థం. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన కాపరి, నా కాపరి. భక్తుడైన దావీదు అంటాడు, ఆయన నా కాపరి, ఆయన నన్ను కాసేవాడు, ఆయన నన్ను మేపేవాడు, ఆయన నన్ను పోషించేవాడు, తల్లిలాగా ఆదరించేవాడు, తండ్రిలాగా పరామర్శించేవాడు. ఆయన నా కాపరి. యేసు ప్రభు ఎవరంట? నా కాపరి. యేసు ప్రభు ఎవరంటే మా దేవుడు కాదు, నా దేవుడు. యేసు ప్రభు మా దేవుడు అండి. యేసు ప్రభు మసాలా వేసి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ యేసు ప్రభు నా దేవుడు, ఆయన నా కాపరి. యేసు ప్రభు ఎవరంటే ఆయన కాపరి. బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు ఎవరంటే కీర్తనాకారుడైన దావీదు గారు 18వ కీర్తనలో 46వ వచనంలో నా రక్షణకర్త నీవే, నా రక్షణకర్త నీవే. కీర్తన గ్రంథం 19:14లో నా విమోచకుడు నీవే. షోలమిత్ అంటది నా ప్రియుడవు నీవే. కీర్తన గ్రంథం 16 కీర్తన 5వ వచనంలో నా స్వాస్థ్య భాగము నీవే. కీర్తన గ్రంథం 18 వచనంలో నా బలము, నా శైలము, నా కోట నీవే. 18 కీర్తన గ్రంథం 28 వచనంలో నా దీపమును వెలిగించువాడవు నీవే. కీర్తన గ్రంథం 27 కీర్తన 1వ వచనంలో నా వెలుగు నీవే. 27వ అధ్యాయం కీర్తన 10వ వచనంలో నా తల్లి నన్ను విడిచినను యెహోవా
నన్ను చేరదీయను. చేరదీసేవాడు ఆయనే. రిఫరెన్స్ చాలా స్పీడ్ చెప్పాను కదా, అది ఒక్కొక్క మెసేజ్. ఇప్పుడు మీకు చెప్పే మెసేజ్లో నా రక్షణకర్తవు నీవే, అదొక మెసేజ్ ఇవ్వాలి మీకు. నా విమోచకుడు నీవే, నా కొండ నీవే, నా దుర్గము నీవే, నా ఆశ్రయము నీవే, నా ప్రియుడవు నీవే, నా దాగుచోటు నీవే, నన్ను చేర్చుకునేవాడవు నీవే, తల్లి వలె ఆదరించువాడవు నీవే. అంటే యేసు ప్రభుకున్న బిరుదుల్లో 252 బిరుదులు అంటే ఏమనుకున్నారు? ఆయన విమోచకుడు, ఆయన సజీవుడు, ఆయన రక్షకుడు, ఆయన బలము, ఆయన కోట, ఆయన కొండ, ఆయన ఆశ్రయము, ఆయన దుర్గము. ఇలాగా నా 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 అనే పదం చాలా చోట్ల ఉపయోగించబడింది. ఆయన నా దేవుడు, ఆయన నా కాపరి, ఆయన నా రక్షకుడు, ఆయన నా కోట, ఆయన నా శృంగము, ఆయన నా బలము, ఆయన నా ప్రియుడు, ఆయన నా దుర్గము. నా నా అనే పదాలు వాడబడిని. నాకు దేవుడు ఆయన. యేసుక్రీస్తు ఎవరంటే కాపరి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కాపరి. కాపరి ఏం చేస్తాడు అంటే గొర్రెల్ని పచ్చిక గల చోట్లకి తోలుకెళ్తాడు, బాగా మేపుతాడు గొర్రెల్ని. కాపరి చేసే పని ఏంటంటే ఎక్కడ పచ్చిక ఉందో అక్కడికి పచ్చిక చోటకి తీసుకెళ్ళి ఆ మేత స్థలాల్లో కాపరి గొర్రెల్ని మేపుతాడు. గొర్రెలు ఎంత బలంగా ఆహారం తింటే కాపరి అంత సంతోషంగా ఉంటాడు. గొర్రెలు ఆహారం తిని బలంగా ఉండాలి, పుష్టిగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితం పుష్టిగా ఉండాలి. వాక్యములో బలమైన వ్యక్తులుగా ఉండాలి. వాక్యము హృదయములో దాయబడి ఉండాలి. వాక్యానుసారంగా ఆయన పిల్లలుగా ఉన్నవారు ఎదుగుతూ ఉండాలి. వాక్యానుసారంగా ఫలిస్తూ ఉండాలి. వాక్యానుసారంగా అభివృద్ధి పొందుతూ ఉండాలి. కనుక కాపరి చేసే పని ఏంటంటే మేతగల స్థలాలకి గొర్రెల్ని తోలుకొని వెళతాడు. మొదట కాపరి అని బైబిల్లో ఎవరి గురించి రాయబడిందంటే ఆదికాండం 4:2 ఏబేలు గొర్రెల. ఏ కాపరి అంటే ఆయన గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి గొర్రెల్ని ఎలా పెంచాలో తెలుసు, ఏ గొర్రెని ఎలా నడిపించాలో తెలుసు, ఏ గొర్రెకి ఎలాంటి మరి ఆహారం అందించాలో తెలుసు ఆయనకి. గొర్రెకి బాగనప్పుడు ఎలా వైద్యం చేయాలో కాపరి ఎరిగి ఉంటాడు. కాళ్ళకి రోగం వస్తాయి గొర్రెలకి, ఆ కాళ్ళకున్న వ్యాధి పోగొట్టడానికి కాపరికి తెలుసు ఏమి చేయాలో. ఒక్కోసారి నోటికి వస్తుంది, ఆ రోగం పోగొట్టడానికి ఏమి చేయాలో కాపరికి తెలుసు. కాపరి గొర్రెల్ని ఎరిగొంటాడు, ఆ గొర్రెలు కాపరిని ఎరిగొంటాయి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన మంచి కాపరి. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడి ఉంది, యోహాను సువార్త 10:11 ఒక మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు గొర్రెలకు మంచి కాపరి. యెహోవా నా కాపరి. యేసుక్రీస్తు ఎవరంటే గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు రావటం చూసి జీతగాడు గొర్రెల్ని విడిచి పారిపోతాడు. యేసు ప్రభు ఎవరు అంటే యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరి. ఆయన జీతగాడు కాదు, ఏదో జీతం కోసం పనిచేసేవాడు కాదు. ఆయన నెలకేదో జీతం వస్తే
ఆ జీతాలు తీసుకుంటూ పనిచేసేవాడు కాదు, జాబులాగా. గొర్రెలను ఆయన మేపుతూ ఉంటాడు. మంచి కాపరి గొర్రెల గురించి ఆలోచిస్తాడు. ఏ గొర్రె ఎలా ఉంది, ఏ గొర్రె ఎలా బలహీనపడుతుంది, బలహీనపడిన గొర్రెని ఎలా బలపరచాలి, ఏ గొర్రెని ఎలా నడిపించాలో కాపరి గొర్రెల గురించి ఆలోచిస్తాడు. కాపరికున్న బాధంతా ఒకటే, గొర్రెలు ఎలా ఉండాలంటే పుష్టిగా ఉండాలా. దేవునికి స్తోత్రం. గొర్రెలు బలంగా ఉండాలి. ఈ గొర్రెల కొరకు కాపరి ప్రాణం పెడతాడు. కాపరి గురించి బైబిల్ ఏం రాయబడిందంటే 100 గొర్రెలు కాస్తున్నాడంట కాపరి. దానిలో ఒక గొర్రె ఏమైపోయింది, ఏం చేశాడు ఈయన? 100 గొర్రెలు కాస్తున్నాడు. 100 గొర్రెలు కాస్తా ఉంటే ఒక్క గొర్రె తప్పిపోయింది. పోతే పోని 99 మిగిలి ఉన్నాయి కదా అని 99 గొర్రెలు కాసుకుంటా తిరగవచ్చు. ఈ మంచి కాపరి ఏం చేశాడంటే 99 విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెను వెదికి దాన్ని మరలా మందలోని కలిపాడు. దేవునికి స్తోత్రం. కాపరి చేసే పని ఏంటంటే దారి తప్పిన గొర్రెను, తొలగిపోయిన గొర్రెను, బాటలో లేని గొర్రెను, మందలో లేని గొర్రెను మందలో కలపటానికి కాపరి ప్రయత్నం చేస్తాడు. శత విధాలుగా ప్రయత్నం చేస్తాడు. కాపరి బాధ్యత అది. కాపరి యొక్క బాధ్యత ఏంటంటే గొర్రెలను కలపటం, తప్పిపోయిన గొర్రెను మందలో కలపటం, మందలోకి చేర్చటం కాపరి యొక్క బాధ్యత. పోతే పోయిందిలే, 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఆ ఒక్క గొర్రె పోతే పోయిందిలే అనుకోడు. జీతగాడు ఏమనుకుంటాడంటే పోతే పోయిందిలే అనుకుంటాడు. యేసు ప్రభు ఎవరంటే గొర్రెలకు మంచి కాపరి. ఈ మంచి కాపరి గొర్రెలను బాగా పచ్చిక బీళ్ళున్న చోటకి తీసుకెళ్ళి అక్కడ పరుండ చేస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన పచ్చిక గల చోట్లకు నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల చెంతకు ఆయన నన్ను నడిపించును, నా ప్రాణమును ఆయన సేద తీర్చును. తన నామమును బట్టి ఆయన నీతి మార్గంలో నన్ను నడిపించును. గాఢాంధకారపు లోయలో సంచరించను, ఏ అపాయములకు భయపడను. నీ దుడ్డుగర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. కాబట్టి దేవుడు ఎవరంటే ఆదరించేవాడు, పోషించేవాడు, పరామర్శించేవాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. యేసు ప్రభు ఎవరంటే ఆయన మంచి కాపరి. యెహోవా నా కాపరి. ఆ కాపరి ఎవరంటే మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. యేసు ప్రభు ఎవరు? మూడో విషయం చెబుతారు. కీర్తన గ్రంథం 80వ కీర్తన. కీర్తన గ్రంథం 80వ కీర్తన మొదటి వచనం. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. ఇశ్రాయేలులకు కాపరి చెవియొగ్గుము. మందవలే యేసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశించుము. ఎఫ్రాయిము బెన్యామీను మనిషే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొల్పి మమ్ములను రక్షింపరము. ఇశ్రాయేల కాపరి. యేసు ప్రభు ఎవరంటే ఇశ్రాయేలులకు కాపరి. ఆసాపు ఈ కీర్తన రాసుకుంటాడు. లేవి గోత్రికుడు ఆసాపు. ఆసాపు ఈ కీర్తన రాసుకుంటాడు. ఆయన ఇశ్రాయేలులకు కాపరి. ఇశ్రాయేలు గురించి బైబిల్ ఏం చెబుతుందంటే నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవాను, ఇశ్రాయేలుల దేవుడను. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనగడు, నిద్రపోడు. నేను ఇశ్రాయేలులకు కాపరిని. నేను మంచి కాపరిని.
ఇశ్రాయేలీయులు ఎవరైనా తాకితే నా కనుపాపను తాకినట్లే. ఇశ్రాయేలీయులు నా ప్రథమ సంతానం, ఇశ్రాయేలీయులు నా జ్యేష్ఠ సంతానం, ఇశ్రాయేలీయులు నా పిల్లలు, ప్రార్థనా పరులు, నేను వారి కాపరిని. నా పిల్లలు ప్రార్థనా పరులుగా ఉండాలి. ఇజ్రాయేలు అనే పేరు ఎలా వచ్చిందంటే ప్రార్థనలో పెనుగులాడి పోరాడి గెలిచినందున యాకోబు పేరు దేవుడు ఇజ్రాయేలుగా మార్చాడు. ఇజ్రాయేలు అంటే మామూలు మనిషి కాదు, ప్రార్థనలో పోరాడి పెనుగులాడి గెలిచినవాడు, ఆశీర్వాదం పొందినవాడు ఇజ్రాయేలు. దేవుడు ఎవరి దేవుడిని అనిపించుకుంటాడంటే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. యాకోబులో నుండి వచ్చిన పిల్లలు, యాకోబుని దేవుడు ఇజ్రాయేలుగా మార్చి పేరు మార్చి యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. యాకోబు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. యాకోబు దేవుని దగ్గర పెరుగులాడేవాడుగా ఉన్నాడు. దేవుని సన్నిధానంలో యాకోబు కనిపెట్టేవాడుగా ఉన్నాడు. కనుక దేవుడు అన్నాడు, నీ పేరుకి మీదట యాకోబు అని పిలవబడదు, ఈ రోజు నుండి నీ పేరు ఇజ్రాయిలు అన్నాడు. దేవుడు ఎవరికి కాపరంటే ప్రార్థనలో పోరాడే వారికి ఆయన కాపరిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో నువ్వు పోరాడుతుండాలండి. ప్రార్థనలో కూర్చోవాలి, దైవ సన్నిధానంలో కూర్చోవాలి. నీవు ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి. ప్రార్థన చేయడానికి కష్టపడకూడదు. ప్రార్థన ఇష్టంగా చేయాలి. వాక్యాన్ని ఇష్టంగా చదవాలి. ఆయన సన్నిధికి నువ్వు ఇష్టంగా రావాలి. దేవుని సన్నిధికి నువ్వు ఇష్టంగా రావాలి. దేవుని సన్నిధానంలో ఇష్టంగా ఉండాలి. ప్రార్థనలో మోకరించినప్పుడు కష్టంగా మోకరించకూడదు, ఇష్టంగా మోకరించాలి. కారణం ఏంటంటే ఆయన నీకు కాపరి. ఈ కాపరి ప్రాణం పెట్టిన కాపరి. ఏ కాపరినా? ప్రాణం పెట్టిన కాపరి, మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. ఆయన ఇశ్రాయేలీయుల కాపరి. ఆయన ప్రార్థన చేసే పిల్లలకు దేవుడు కాపరిగా ఉంటాడు. నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఇది మొదలుకొని నీ రాకపోకలు యందు యెహోవాయే నిన్ను కాపాడువాడు. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన తన రెక్కల చోట నిన్ను దాయివాడు. నీ గుడారములకి ఏ తెగులు ఆశించకుండా నీ గుడారము చుట్టూ కంచెగా ఉండేవాడు. సింహముల నుండి, భుజంగముల నుండి, నాగుపాముల నుండి ఆయన నిన్ను తప్పించువాడు. ఆ కాపరి చాటును ఉండాలి. ఆ మహోన్నతుని చాటును ఉండాలి. ఆయన తన బిడ్డలకు కాపరిగా ఉన్నాడు. ఆయన పిల్లలు ఆయన చాటులో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన నీ ఎదురు ఉండాలి, నువ్వు ఆయన వెనక ఉండాలి. ఆయన దాటుకొని ఏదైనా నీ దగ్గరికి రావాలి. ఏదైనా నీ దగ్గరికి వచ్చిందంటే ఆయన దాటుకొని వచ్చింది, అనుమతితో వచ్చింది. దానిని నీవు ప్రార్థన ద్వారా గెలవాలి, ప్రార్థన ద్వారా జయించాలి. అది ఎలాంటిదైనా, ఏ కార్యమైనా, ఎలాంటి పోరాటమైనా నీవు ప్రార్థన ద్వారా మాత్రమే గెలవగలవు. అందుకని దేవుని బిడ్డలు ఏం చేయాలంటే కొన్ని నిమిషాలు కేటాయించుకొని దైవజనుడు వాక్యం చెప్పిన తర్వాత అయిపోయింది ప్రభువా ఈ రోజుకి అమ్మయ్య అనుకొని వెళ్ళటం కంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంత సమయం తీసుకొని ఎక్కువగా ప్రార్థన చేయడానికి గడపాలి. ఈరోజు 10 నిమిషాలు చేసావు, 20 నిమిషాలు చేయి. కొంచెం పెంచు, కొంచెం పెంచు, కొంచెం మోతాదు పెంచు. పొలానికి ఎరువేసాడు, 4-5 రోజులకి పొలం చక్కగా రావాల, పట్టుబట్టల అంటే మందు యొక్క శాతం ఏమైంది? ఎరువు శాతం తగ్గింది. ఎరువు శాతం పెరిగితే పొలం పచ్చగా ఉండిద్ది. విశ్వాసికి ప్రార్థన శాతం పెరిగితే పచ్చగా ఉంటారు. దేవునికి స్తోత్రం. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె పచ్చగా ఉంటారు.
నీ కుటుంబం పచ్చగా ఉండాలంటే, నీ పిల్లలు పచ్చగా ఉండాలంటే నీవు ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. నీటి కాలువల యోరన నాటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎండొస్తుంది, వడగాలు వస్తుంది, ఆ చెట్టుకు దిగులు లేదు. అది ఎక్కడుందంటే ఎండొచ్చినా వడగాలు వచ్చినా నీటి కాలువలు ఒడ్డునుంది కనుక ఆ చెట్టు ఆకువాడదు, కాపు మానదు. దేవుని బిడ్డలు ఎక్కువగా వాక్యంలో గడపాలి, వాక్యాన్ని వినాలి, ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయాలి. సమయము దొరికినప్పుడు ఎక్కువగా ప్రార్థనలు గడపడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువగాను ప్రార్థనలు గడపాలి, ఎక్కువగాను ప్రార్థనలు గడపాలి. ఎక్కువగాను గడపడం వల్ల ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చింది. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని పిల్లలు మాట మాటకి అడగాలండి, మాట మాటకి అడగాలి. ఏదైనా డాక్టర్ గారు ఏదైనా ఒక విషయాన్ని నీ కుటుంబంలో చెప్పాడు అనుకోండి, భర్తకో భార్యకో పిల్లలకో ఏదో ఒక విషయం చెప్పాడు అనుకోండి, ఆ విషయం నువ్వు జీర్ణించుకోవడానికి అవకాశం లేనట్లుగా ఉంది ఆ విషయం అనుకోండి. ఏమైంది? నిద్ర పట్టిందా? మెలకు వస్తే ఆ మాటే గుర్తొచ్చింది. నిద్ర పట్టదు, తినబుద్ధి కాదు, ఏం చేయాలి అర్థం కాదు. కారణం ఏంటంటే డాక్టర్ గారు చెప్పిన మాట అంత డేంజర్గా ఉంది, అందుకని నిద్ర పట్టడంలా, ఏం చేయాలి అర్థం కాదు. అంటే ఆ ఒక్క మాట మనల్ని నిద్ర పట్టకుండా చేస్తుంది. కానీ దేవుని యొక్క మాట నీవు విని ఎప్పుడైతే ఇలాగ ప్రభు సన్నిధానంలో మెలుగు వచ్చినప్పుడల్లా నువ్వు పోరాడి పెరుగులాడతావో దేవుడు అంటాడు, నేను నీ దగ్గరికి వచ్చి నీ అవసరాన్ని తీర్చే కాపరిని. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ అవసరం తీర్చినవాడు, తన బిడ్డల అవసరం తీర్చినవాడు, తన బిడ్డల కొదువు తీర్చేవాడు, తనకు ప్రార్థన చేసేవారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఆయన దూరంగా ఉండేవాడు కాదండి. ఆయన దూరంగా ఉండేవాడైతే మీరు ప్రార్థన చేయండి చెయ్యండి చెయ్యండి అనను. ఆయన సమీపంగా ఉండే దేవుడు ప్రార్థన చేసేవాళ్ళకి. కనుక నువ్వేం చేయాలంటే ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నా కాపరి, దేవుడు నా రక్షకుడు, ఆయన నా విమోచకుడు, ఆయన నా ప్రియుడు, ఆయన నా స్వాస్థ్య భాగం, ఆయన నా బలం, ఆయన నా శైలం, ఆయన నా కోట, ఆయన నా దీపము, ఆయన నా ఆశ్రయదుర్గము, ఆయన నాకు వెలుగు, ఆయన నన్ను చేర్చుకునేవాడు, ఆయన నా దాగుచోటు, ఆయనే. ఇలాగ చెప్పుకుంటారంటే నా 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 అనే పదాలు బైబిల్లో కోకొల్లగా కనబడతాయి. అంటే నా దేవుడు అని చెప్పుకునే పదాన్ని ఎక్కువగా పలకటానికి ప్రయత్నం చేయాలి. నా ఆశ్రయము, నా దుర్గము, నా ప్రాణప్రియుడు, నా శృంగము అనేలాగా. ఒక పాట ఉంది కదా, ఏం పాట? యెహోవా నాకు వెలుగాయి. కుమారం అయితే చక్కగా పాడింది అనుకుంటారు. అవకాశం రాక పాట పాడతారు. యెహోవా నాకు పాడమ్మా, స్టార్ట్ చేయి. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి అన్నాడు భయపడను, నేను ఎవరికి అన్నాడు భయపడను. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి అన్నాడు భయపడను, నేను ఎవరికి
బలము, ఆయన శృంగము, ఆయన ఆశ్రయము, కనుక ఆయన వెలుగు. యెహోవా నా కాపరి, నాకు వెలుగు, నా బలము, నా కోట ఆయనే. ఆయన నా కాపరి, ఆయన ఇశ్రాయేలుకు కాపరి, ఆయన గొర్రెలకు మంచి కాపరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేచిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని యేసు క్రీస్తు ద్వారా మనలో జరిగించుచు ప్రతి మంచి కార్యములలోను ఆయన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ములను సిద్ధపరచునుగాక. ప్రతి మంచి కార్యములను చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి తండ్రి అయిన దేవుడు మనలో ఆ కార్యాన్ని జరిగించి దానిని సిద్ధపరచునుగాక. ఆయన గొర్రెల గొప్ప కాపరి. యేసుప్రభు ఎవరు? నా కాపరి. యేసుప్రభు ఎవరు? మంచి కాపరి. యేసుప్రభు ఎవరు? ఇశ్రాయేలుల కాపరి. యేసుప్రభు ఎవరంటే గొర్రెల గొప్ప కాపరి. యేసుప్రభు ఎవరమ్మా? గొర్రెల గొప్ప కాపరి. మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు ఎవరు అని అంటే ఎవరు అన్నది ఇక్కడ కూర్చుందా గుర్తుండి వెళ్ళేటప్పుడు మనం దులుపుకొని పోయామనుకోండి, ఇకేం ఉండవు, వాక్యాలు ఏముండవు. సైతాను ఈ వాక్యం జాగ్రత్తగా వినిద్ది, ఆ వాక్యాలు మోసుకొని పోయింది, అది దాన్ని తీసుకెళ్ళిపోద్ది. వాక్యాన్ని మీరే వింటున్నారు అనుకోబాగండి. వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడు మీ హృదయంలోనికి ఆ విత్తనాలు జ్వరబడి వెళ్లకుండా ఉండటానికి మీ హృదయము కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయంటే రాతి నేల ఉంటాయి, లోపలికి వెళ్ళబోయి. వాక్యము లోపలికి వెళ్ళి పనిచేయాలంటే మాంసపు గుండిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము దేవుంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు క్రీస్తు ఎవరు? ఆయన నా కాపరి, ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఆయన ఇశ్రాయేలులకు కాపరి, ఆయన గొర్రెలకు గొప్ప కాపరి. ఆయన గొప్ప కాపరి, ఆయనే ప్రధాన కాపరి. ఆయన గొప్ప కాపరి, ప్రధాన కాపరి. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభును వెంబడిస్తా ఉన్నారు. 3.5 సంవత్సరాల సువార్త పని కాలంలో శిష్యులు యేసు ప్రభును వెంబడిస్తున్నారు. ఈ శిష్యులకి ఒక అనుమానం వచ్చింది. ఒరే బాబు, నేను వయసులో పెద్దోడు కనుక యేసు ప్రభు కంటే నేనిష్టం, యేసు ప్రభుకి నేనిష్టం అన్నాడు పేతురు. నేను ఆయన ఆనుకొని ఉంటాను కనుక నేనే ఆయనకి ఇష్టం అంటాడు యోహాను. మీరిద్దరెవరు కాదు, నేను కూడా ఇష్టమని అంటాడు యాకోబు. కొండ మీదకి వెళ్తా మిమ్మల్ని తీసుకెళ్ళాడు పేతురు, యోహాను, యాకోబుని తీసుకెళ్ళాడు. నేను కూడా ఆయనకి ఇష్టమే. అంటే శిష్యుల మధ్య నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని తారతమ్యం పుట్టింది. గొప్ప కాపురి ఏమి నేర్పిస్తున్నాడంటే, ఒరే నాయనా, మీలో ఎవరైనా గొప్పవాడుగా ఉండాలంటే, గొప్ప కాపురి తన శిష్యుడికి ఏమి నేర్పిస్తున్నాడంటే, మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండాలంటే వాడు ఎలా ఉండాలి తెలుసా? పరిచారకుడై ఉండవలెను. దేవునికి స్తోత్రం. గొప్పవాడు ఎలా ఉండాలంట? పరిచారకుడై ఉండవలెను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతాను వినండి అన్నాడు. వివాహం జరుగుతుంది, ఆ విందుకు పిలువబడ్డారు. భోజనానికి వెళ్ళి కుర్చీల మీద కూర్చున్నవాడు గొప్పవాళ్ళ, పరిచయం చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అంటేను కూర్చొని తినేవాళ్లే గొప్పవాళ్ళు కదా నాయన అన్నారు. యేసుప్రభు అన్నాడు, నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ చేయించుకోవటానికి రాలా.
పరిచర్య చాలా గొప్పది. తగ్గించుకొని పరిచర్య చేయడం చాలా గొప్పది. దేవుని బిడ్డలు సంఘములో తగ్గించుకొని పరిచర్య చేయడం గొప్పది. నువ్వు ఊడుస్తున్నావే, అది గొప్ప కార్యం. నువ్వు మొక్కుకున్నావే, అది గొప్ప కార్యం. ఎవరి పరిచర్య నువ్వు చేస్తున్నావంటే దేవుని చూసి నేను చేస్తున్న పరిచర్య దేవునికి అని మొక్కుకున్నావే, అది గొప్ప కార్యం. ఏలియా భూమి మీద ఒక దుప్పటి ఉంది ఆయనకి ఆస్తి. ఏలియా యొక్క ఆస్తి ఏంటంటే భూమి మీద ఒక దుప్పటే. ఎలీషాకి ఏముందంటే ఆస్తి అరకలు, ఎద్దులు, పొలము, ఇల్లు, బంధువులు, ఆస్తి అంతస్తులు ఉన్నాయి. ఇంత ఆస్తి అంతస్తులు కలిగిన ఎలీషా ఒక్క దుప్పటున్న ఏలియాని వెంబడిస్తున్న ఆ రోజుల్లో ఎలీషా ఎలాగున్నాడంటే, ఏలియా భోజనము చేసిన తరువాత తన చేతుల మీద ఎలీషా నీళ్లు పోస్తూ ఉన్నాడు. ఆయన గడుకోలేడా? ఏలియా గడుకోలేడా? చేతుల మీద నీళ్లు పోయటం ఏంది? పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య ద్వారా ఏలియా మీద రెండంతల ఆత్మ ఉంటే ఎలీషా మీదకి ఇంకా అధికమైన ఆత్మ రావడం ప్రారంభమైంది. పరిచర్య చాలా ఇష్టంగా చేయాలి. దేవుని బిడ్డలు పరిచర్య చాలా ఇష్టంగా చేయాలి. యేసుప్రభు అదే నేర్పారు శిష్యులకి. కుర్చీలో కూర్చున్నవాడు గొప్పవాళ్ళ, ఇస్రాకులు ఎత్తేసేవాడు గొప్పవాళ్ళ, భోజన ఆ శాలకి వెళ్ళినప్పుడు అంటే కుర్చీలో కూర్చొని తినేవాళ్ళ గొప్పవాళ్ళు అన్నారు. యేసుప్రభు ఏమి నేర్పాడంటే వాళ్ళ పాఠం, నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలా. గొర్రెల గొప్ప కాపరి ఏమి నేర్పుతున్నాడంటే, మీరు గొప్పవారిగా ఉన్న కోరిని ఎడలా. నేను గొప్ప అని ఆలోచన పుట్టి వాళ్ళకి. లోకాసు వార్త 9వ అధ్యాయం 46వ వచనం. లోకాసు వార్త 9వ అధ్యాయము 46, 47, 48 వచనాలు. శిష్యుల్లో ఈ ఆలోచన పుట్టింది, తమలో ఎవడు గొప్పవాడో. శిష్యుల్లో తర్కం అంటే ఏంది? వాదన అంటే మీ భాషలో ఎట్లా అంటారు? స్వన. ఎంతసేపు అన్నా తామండి. ఏంది? అమ్మో, ఎంతసేపు అన్నా తామండి కాలవకేసి వస్తానే ఉంటది. స్వన పుట్టింది వాళ్ళకి. శిష్యుల్లో తర్కవాదం పుట్టింది. ఏ వాదన? చదవండి, మళ్ళీ చదవండి. 46వ వచనం. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో వాదము పుట్టగా యేసు శిష్యుల యొక్క హృదయాలోచన చూసి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలవబెట్టి, నాయనా నా వైపు చూడండి, బాబు పేతురు నా వైపు చూడు, పెద్దోడివే నువ్వు, యోహాను నీవు నన్ను ఆనుకొని ఉండేవాడివే, నా వైపు చూడు, యాకోబు నిన్ను కూడా కొండ మీద తీసుకెళ్ళే ఆ విధానం నాకున్న ప్రేమ, అయితే నువ్వు కూడా నా వైపు చూడు. వాళ్ళందరూ చూస్తా ఉండగా ఒక చిన్న బిడ్డని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన తండ్రిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు తగ్గించుకొని ఉండునో, అత్యల్పుడు, దట్ మీన్స్ తగ్గించుకునుట, ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. గొర్రెల గొప్ప కాపరి అయిన దేవుడు ఏమి నేర్పిస్తున్నాడంటే, మీలో ఎవరైనా గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటున్నారా, వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళుగా ఉండాలి. పరిచర్య చేయాలి. పరిచర్య చాలా ప్రాముఖ్యమైందండి. పరిచర్య ద్వారా గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. అబ్రహాము తెలియకనే ఆతిథ్యం ఇచ్చను. దేవదూతలకు అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు. పరిచర్య గొప్ప విషయం. దేవుని పనిలో నీవు ముందుగా ఉండాలి. నీ పేరు పెట్టి నువ్వు రామ్మా, పాస్టర్ గారు వాళ్ళొక్కళ్ళనే పిలిచాడే, ఆమెనే పిలిచాడే, ఈమెనే పిలిచాడే,
అని పాస్టర్ గారికి వైపు చూసి పాస్టర్ గారికి ఏదన్నా ఒకటి కడతానికి ప్రయత్నం చేయబాకండి. పాస్టర్ గారు అనౌన్స్ చేస్తాడు, అమ్మ పరిచర్య ఉంది, ఆ పరిచర్య మీరు రేపు చెయ్యాలి అని అనౌన్స్ చేశాడు అనుకోండి, అది నా పని అనుకొని నువ్వు జ్వరబడి చేసావు అనుకోండి, అది నీకు దీవెన. ఆమెతో ఆమె చేస్తుంటుంది, ఆమె పరిచర్య చేస్తుంటుంది, ఆమె పరిచర్య చేస్తుంటుంది అంటే మరి నువ్వెప్పుడు చేస్తావు? నువ్వెప్పుడు చేస్తావు? మనకు తాటేకుల మందిరం ఉన్నప్పుడు అందరూ కోతకి వెళ్ళారు, ఉద్యోగం చేసేవాళ్ళు కూడా కోతకి వెళ్ళారు, మన విశ్వాసులు అందరూ వెళ్ళారు. అందరూ కోతకి వెళ్ళి 2 ఎకరాలు 3 ఎకరాలు పోసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ క్రిస్మస్ టైంలో కొంచెం మంచిగా చేసుకోవడానికి విశ్వాసులందరూ ఆ పనుల్లో సహకరించారు. ముసలోడు కూడా వెళ్ళారు. ఆ టైంలో పూరి మందిరం కాబట్టి తాటేకులు కొట్టిస్తే అందరూ మోస్తారేమన్నారు. అందరూ మోసారా వేయలేదా? మొయ్యకుండా ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఆ దీవెనలన్నీ మీరే పొందండి, ఆ దీవెనలన్నీ మీరే పొందండి అని నీళ్ళు తెచ్చుకుంటా ఉందనుకో, ఎట్టుండి దేవారం? వీళ్ళందరూ మోస్తున్నారు, మోసేవాళ్ళకి ఎట్టుండి ఆ మాట? 10 తాటికలు మోస్తున్నారు, అందరు చేస్తున్నారు, ఎవరో ఒకళ్ళు నీళ్లు తెచ్చుకుంటా పని చేసుకుంటున్నారు. వీళ్ళకి నీళ్లు తెచ్చుకొచ్చిన పని లేదా? వీళ్ళకి అంటులు తోముకునే పని లేదా? వీళ్ళకి వాకిలు ఉడుచుకునే పని లేదా? నువ్వు తాటికలు మోస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు, ఎగ్జాంపుల్ చెబుతున్నానండి, ఉదాహరణ చెబుతున్నా, ఉదాహరణ, దీవెనలన్నీ మీరే పొందండి అన్నారనుకో, నీకు ఎట్టుంటుంది? ఓసే నీవు చేయకపోగా చేసే వాళ్ళని వచ్చి తోమా గనక ఏళ్ళు పెడితేనే నమ్ముతానన్నట్లుకున్నావి నీ వ్యవహారం అనిపించదు మీకు? చేసేవాళ్ళండి ఆ మనసున్న వాళ్ళు ఇప్పుడు పరిచర్య చేస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. పరిచర్య చేయని వాళ్ళు ఇప్పుడు చేయరు. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, మన యేసు ప్రభు ఎవరంటే గొర్రెల గొప్ప కాపరి. ఎవడైనా మీలో గొప్పవాడుగా ఉండాలి అంటే అతడు ముందు పరిచారకుడిగా ఉండాలి, అతడు తగ్గించుకోవాలి. అత్యల్పుడుగా ఎవరైతే తగ్గించుకొని ఉంటారో, తగ్గించుకొని పరిచర్య చేస్తారో దీవెనలు వారి మీదకి వస్తాయి. మోషే నాయకుడిగా ఉండి 6 లక్షల మంది నడిపిస్తా ఉన్నాడు, పెద్దవాడు అయిపోయాడు మోషే. 120 సంవత్సరాలు వచ్చింది, మంద దృష్టి కూడా లేదు ఆయనకి. ప్రభువా, మరి నా వయసు పెరిగింది, మరి నా తర్వాత ఎవరు ఈ జనాంగాన్ని నడిపించడానికి మీ ఏర్పాట్లో ఉన్నారో దయచేసి చెప్పు ప్రభువా అని అంటేను, మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు భోజనం చేసిన తర్వాత నీ చేతుల మీద నీళ్లు పోయటం, నువ్వు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఎదురెళ్ళేమన్నా మరి దైవ సన్నిధానం నుండి ప్రార్థన చేస్తావన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఈయన కూడా ప్రార్థనలు కనిపెడతావన్నాడు. ఎవరయ్యా వ్యక్తి అంటే నూను కుమారుడైన యెహోషువ. అతడు పరిచారకుడు. నీవేం చేయాలంటే నీ 2 చేతులేసి ఆయన అభిషేకించు. ఆయన నమ్మకమైన పరిచర్య చేస్తున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. యెహోషువ ఎవరు తెలుసా? యెహోషువ ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు నడిపించే నాయకుడు, ఒక లీడర్. ఆయన ఒక లీడర్గా ఉండి నడిపిస్తున్నాడు. మోషే పెద్దవాడుగా ఉంటే ఒక లీడర్గా ఉండి యెహోషువ నడిపిస్తా ఉన్నాడు. ఆయన లీడర్గా ఉన్నా కూడా ఆయన ప్రార్థనలు ఉన్నప్పుడు ఈయన ప్రార్థనలు ఉండేవాడు. ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఈయన చేతుల మీద నీళ్లు పోసుకోవడానికి కాసుకొని ఉండేవాడు. ఎంతో నమ్మకంగా పరిచర్య చేశాడు. అందువల్ల మోషే, నీ 2 చేతులు తీసుకెళ్ళి నూను కుమారుడిని యెహోషువ మీద పెట్టి ఆయన్ను అభిషేకించు. అతడు పరిచారకుడు. అతడు తగ్గించుకున్నాడు. నేను నాయకుడు అనే ఫీలింగ్లో లేడు. ఆయన తగ్గించుకున్నాడు.
ఇటలీ పటాలమనబడే పటాలంలో శతాధిపతి ఉన్నాడు, ఆయన కూడా నాయకుడే, తగ్గించుకున్నాడు. 100 మంది మీద అధికారి అయినా తగ్గించుకున్నాడు. 100 మంది మీద అధికారి అయినా పేతురు ఇంట్లోకి రావడం చూసి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. పేతురు అంటాడు, నా పాదాలకి నువ్వు నమస్కారం చేయవలసిన అవసరం లేదయ్యా, మనం దేవుని పాదాలు కొట్టుకోవాలంటాడు. అయినా దేవుని నీలో నుండి నేను చూస్తున్నాను, ఆయన పాదాల మీద పడ్డాడు. 100 మంది మీద అధికారిలాగా ప్రవర్తించలేదు. దేవుని సన్నిధానంలో పరిచారకుడిగా ఉన్నాడు, దేవుని సన్నిధానంలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. కొర్నేలి, యెహోషువ ప్రార్థనాపరులుగా ఉన్నారు. పరిచర్య చేయటం గొప్ప భాగ్యం అండి. పరిచర్య చేయటం గొప్ప భాగ్యం. నీకు ఎంత ఉన్నా పరిచర్య చేయటం గొప్ప భాగ్యం. 2 కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో. ఒక అతనికి దైవజనుని అడిగాను, ఒకరోజు హైదరాబాద్లో వాకింగ్ చేయడానికి వెళితే ఆదివారం అక్కడున్నా నేను. వాక్యం అయిపోయిన తర్వాత కూర్చొని ఉన్నాను నేను. ఆ సేవకుడు ఇంకో చోట వాకింగ్ చేయడానికి వెళ్ళాడు. బాబు కూర్చి కొద్ది పక్క జరుపుగా అన్నాడు. వచ్చాడు, టక్కేసుకున్నాడు, బూట్లు వేసుకున్నాడు, బూట్లో తీశాడు, షర్టు తీసేసాడు, తగిలించాడు, వెళ్ళిపోయి ఇక చర్చి మొత్తానికి నీళ్లు పెట్టి కడుగుతా ఉన్నాడు. ఆ డోర్ కర్టన్స్ తీసాడు, విండో కర్టన్స్ తీసాడు, ఈ మొత్తం బకెట్లు వేసుకున్నాడు, తీసుకుని మేరపండి వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత అడిగాను, అయ్యా ఎవరయ్యా ఆయన? చూస్తానికి ఏమన్నా షూ వేసుకొని వచ్చాడు, టక్ వేసుకొని వచ్చాడు, చూస్తానికి మనిషి ఏమన్నా అటాసంగా ఉన్నాడు, మరి ఇక్కడికి వచ్చేమన్నా మరి ఇదంతా కడిగి మరి ఇవన్నీ తీసుకెళ్ళిపోయాడు, కట్టన గుట్టలు మొత్తం తీసుకెళ్ళాడు. ఎవరయ్యా ఈయనంటేను, ఆయన మా చర్చి విశ్వాస అయ్యా. మరి ఆయన ఎలాంటి వాడంటే కోటీశ్వరుడయ్యా. 2 కంపెనీలు, సొంత కంపెనీలు ఉన్నాయి. ఆయన కింద పనిచేసేవాడు చాలా మంది ఉన్నారు. అయితే ఆయన మొక్కుకున్నాడు, నేను జీవితాంతం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రభు పరిచర్య చేస్తూనే ఉంటానని మొక్కున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మందిరాన్ని శుభ్రం చేయటం, శుభ్రంగా ఉంచుకోవటం పరిచర్య గొప్ప భాగ్యం, పరిచర్య ఆశీర్వాదం. ఒకసారి ఒక దైవజనుడు ఒక గ్రామానికి వెళ్ళి వాక్యం చెప్పి, ఈయన కారు వేసుకుని వెళ్ళాడు. దైవజనుడు వాక్యాన్ని చెప్పాడు ఆ గ్రామంలో. వాక్యం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. వాక్యం అయిపోయిన తర్వాత విశ్వాసాలు ఎందుకుంటారు, అందరూ వెళ్ళిపోయారు. పాస్టర్ గారు వాళ్ళకి భోజనం పెడుతున్నారు. మూలలో ఒక ముసలం కూర్చొని ఉంది. పాస్టర్ గారు భోజనం చేశాడు. భోజనం అయిపోయిన తర్వాత ఆయన ముందుగా వస్తే ఆ ముసలం ఒక్కదే కూర్చొని ఉంది. ఏమ్మా ఒకదానికి కూర్చున్నావు, ఏమన్నా దూరం ఏమన్నా వెళ్ళాలా, నిన్ను డ్రాప్ చేస్తాను అని పాస్టర్ గారు అడిగితే, లేదు నాయన, మీరందరూ భోజనం అయిన తర్వాత ఆ ప్లేట్లో మొత్తం కడిగి అక్కడ పేర్చి ఆ తర్వాత నేను వెళ్తాను. నాకు ఒక డ్రైవర్ ఉన్నాడు, నాకు ఒక కారు ఉంది, నేను ప్రశాంతంగా వెళ్తానయ్యా తర్వాత అనాలి. ఈ పాస్టర్ గారు ఫీజులు కొట్టేసినాయి. ఏంటి అసలు విషయం ఏందని? లేదయ్యా, అప్పుడు ఆమె సాక్షి చెప్పింది, నేను యవ్వన ప్రాయములో నా ప్రభు పాద సన్నిధానంలో మొక్కుకున్నా, నాకేమీ లేదు, నాకు 2 కుమారులు, ఏమి లేని పేదరాల్ని నా బిడ్డలను చదివించుకున్నా. దేవుడు కనికరించాడు, ఉద్యోగస్తులు చేశాడు. ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అయితే ఆ వయసులో నుండి, యవ్వన ప్రాయములో నుండి నేను ఏమైతే అనుకున్నానో, ఏమైతే మొక్కుకున్నానో ఆ పరిచర్య చేయకుండా నేను ఇంటికి మాత్రం ఇప్పుడు వరకు వెళ్ళలేదయ్యా, ఆ వయసు నుండి ఈ వయసు వరకు. అయితే మా పిల్లలు ఏం చేశారంటే, మరి వయసు పెద్దదైంది, మా అమ్మ రాత్రి వేళ అయినా ఎంత టైం అయినా చర్చిలో సేవకులకి పరిచర్య చేసి మొత్తం వారు తిన్న తర్వాత శుభ్రం చేసి ఈమె వెళ్ళింది, అలవాటు ఇది కనుక మా అమ్మ ఏ టైంలోనన్నా వెళ్ళాలంటే ఒక కారు కావాలి, ఒక డ్రైవర్ కావాలని డ్రైవర్కి జీతం ఇచ్చి కారు కొనిపించారు. దీవెనలు ఎలా వస్తాయి? దీవెనలు ఎలా వస్తాయి? నువ్వు విత్తితే కోసుకుంటావు, నువ్వు చేస్తే ప్రతిఫలం పొందుతావు. ఇప్పుడు నువ్వు విత్తనాలు భూమిలో వేయలేదండి, అందరు విత్తనాలు చల్లుకున్నారు, నువ్వు విత్తనాలు భూమిలో వేయలా, అందరూ కోత కోసుకున్న సమయానికి నువ్వు భూమి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎటువంటిది? ముందు ఎట్ట పొందావు, తర్వాత కూడా
అట్టాగుండిద్ది. అవసరమైతే బొల్లురెక్క చెట్లు, గొబ్బు ముళ్ళు మనుషులు ఉంటాయి. నువ్వు విత్తనం వేస్తే తగిన టైంలో ఫలితాన్ని పొందుతావు. నువ్వు భూమిలో విత్తనం చల్లితే, నీ ఆహారాన్ని నీళ్ళ మీద చల్లితే ఒకరోజు దాన్ని చూస్తావు. నీ చేతులతో పరిచర్య చేస్తుంటే ఆ పరిచర్యకు తగిన ఫలం నీవు నీ పిల్లలు అనుభవిస్తారు. బైబిల్లో రాయబడింది, ఉగ్గిన్నెడు చన్నీళ్లు ఇచ్చినా కూడా నేను జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు. పరిచర్య చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గొర్రెల గొప్ప కాపరి ఏమి నేర్పిస్తున్నాడంటే, గొప్పవాడుగా ఎవరైనా ఉండాలి అని అంటే, ఆశీర్వాదం కలిగిన బిడ్డగా ఎవరైనా ఉండాలంటే అతడు అల్పుడుగాను తగ్గించుకొని పరిచర్య చేసే పరిచారకుడిగా ఉండవలెను. యేసు ప్రభు ఎవరంటే నా కాపరి. యేసు ప్రభు ఎవరు? నా కాపరి. యేసు ప్రభు ఎవరు? మంచి కాపరి. యేసు ప్రభు ఎవరు? ఇశ్రాయేలు కాపరి. యేసు ప్రభు ఎవరు? గొప్ప కాపరి. ఆయన గొర్రెలకు గొప్ప కాపరి. ఇంక 2 విషయాలు చెప్పేసి ముగించేస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని, 2వ అధ్యాయము 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి, మీ ఆత్మలకు కాపరి అయిన అధ్యక్షుడుగా ఉన్న ఆయన వైపు మీరు మళ్ళీ ఉన్నారు. ఎంతకు ముందు ఎలా ఉన్నారంటే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోయిన వారుగా ఉన్నారు. ఇప్పుడు మీ ఆత్మల కాపరి ఎలాగున్నాడంటే, ఆయన అధ్యక్షత వైపు మీరు చూస్తున్నారు కనుక మీరు ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. యేసు ప్రభు ఎవరంటే మన ఆత్మల్ని కాచే కాపరి. మన ఆత్మలను, దేవుని బిడ్డలారా, వాక్యము ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. దైవజనుడు చెప్పే వాక్యము శరీరానికి సంబంధించింది కాదు, అది ఆత్మకు సంబంధించింది. వాక్యము ఆత్మలో పనిచేయాలి. వాక్యము ఆత్మకు బలాన్ని ఇచ్చింది. భక్తుడిని దావీదు అంటాడు, ఆత్మలో నిర్దోషత్వం కలిగిన వాడు ధన్యుడు అంటాడు. కాబట్టి ఆత్మలో దోషం లేని వారుగా ఉండాలి, ఆత్మలో కపటం లేని వారుగా ఉండాలి, ఆత్మలో కల్మషం లేని వారుగా ఉండాలి. లోపల ఏముందో ఎవరికి ఏం తెలిసింది? దోషం ఉందా, కల్మషం ఉందా, ఏముందో ఎవరు తెలిసింది? అది ఎవరు తెలిసిందంటే నీ ఆత్మని ఎరిగి ఉన్న ఆత్మల కాపరికి నీ ఆత్మలో ఏముందో తెలిసింది. ఆయన ఆత్మల కాపరి. ఒకసారి సైతాన్ వెళ్ళి దేవుని యొక్క సన్నిధానంలో వాళ్ళందరూ ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్కి వెళ్ళినాడు సైతాన్. యాడ్ నుంచి వస్తున్నావనంటేను, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వస్తున్నాను. రైట్, మరి యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు, నీకు తెలుసు అంటే, ఎందుకు తెలియదు నాకు? ఆయన కలిగిన దాని అంత చుట్టూ కంచేసావు, ఆయన బిడ్డల చుట్టూ కంచి వేసావు, ఆయన ఇంటి చుట్టూ కంచి వేసావు. ఒకసారి దిగి దేవుడా దేవుడా అంటాడేమో నేను చూస్తాను అని అంటే, అప్పుడు ఆయన కంచి తీసేస్తా అంటాడు. ఆయన శరీరం మీద అధికారం ఇస్తున్నాను కానీ ఆయన ఆత్మ మీద నీకు అధికారము లేదు. సైతానికి నీ ఆత్మ మీద అధికారం లేదు. శరీరాన్ని శోధించింది సాతాను, శరీరాన్ని శోధించింది, పలు రకాలుగా శోధించింది, కానీ ఆత్మ మీద అధికారం లేదు. నీ ఆత్మని ప్రభు చేతికి అప్పగించాలి. నీ ఆత్మ దేవుని ఎదుట నిర్దోషంగా ఉండాలి. కారణం ఏంటంటే ఆయన నీ ఆత్మకు కాపరి. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఎవరంటే మన ఆత్మల కాపరి. యేసు ప్రభు గొప్ప కాపరి. యేసు ప్రభు ఇశ్రాయేలుకు కాపరి. యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరి. యేసు ప్రభు నా కాపరి. ఈ విషయాల్ని మనసులో పెట్టుకోండి. దేవుడు ఈ మాట ద్వారా మనం దీవించునుగా. ఆమేన్. తలలో ఉంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, పరిపూర్ణమైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు మా కాపరి.
మీరు మా ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి, ఇశ్రాయేలులకు కాపరి. నాయనా, మీ పిల్లలుగా ఉన్న వారిని కాపాడుచున్న కాపరిగా ఉన్నా, మీ పిల్లలుగా ఉన్న వారిని పోషిస్తున్న కాపరిగా ఉన్నా. అందుకే మీకు ఎల్ షడై అనే పేరు పెట్టబడింది. పోషించు దేవుడు, ఆహారమిచ్చు దేవుడు. నా తండ్రి, మీకు వందనాలు తండ్రి. మీ సన్నిధానంలో మీ బిడ్డలు నాయనా ఆసక్తిగా మీ పాదాల దగ్గరికి వచ్చారు. త్వరగా వారి పనులన్నింటి ముగించుకొని మీ పాద సన్నిధికి పరిగెత్తుకొని వచ్చారు. మీ మాటలు ద్వారా మీ బిడ్డల్ని ప్రోత్సహించండి. మీ మాటల ద్వారా మీ బిడ్డల్ని బలపరచండి. మీ మాటల ద్వారా మీ బిడ్డల్ని ఆదరించండి. మీ మాటల ద్వారా మీ బిడ్డల్ని పరామర్శించండి. దీవించి మేలుతో నింపండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. కొరతలు, కొదువులు, అవసరతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలుస్తున్నాయి. మీ బిడ్డలు అడుగుతున్నవి పొందుకోవడానికి, ప్రార్థన ద్వారా పొందుకోవడానికి కృప దయచేయండి. నమ్మకమైన బిడ్డలుగా, మీ ఎదుట పరిచారకులుగా, పరిచర్య చేసే బిడ్డలుగా మీ బిడ్డలను దీవించమని మీ కృపలో దాచి భద్రపరచండి. మీ బిడ్డల కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.